యేసుక్రీస్తు ఇజ్రాయేలుకు బయలుపరచబట్టానికి బాప్తిస్మమిచ్చు యోహాను జన్మని ఉనికిలోకి తెచ్చాడు దేవుడు. యోహాన్ అనేవాడు రావాలి, ప్రభువు కంటే ముందు బాప్తిస్మాలు ఇవ్వటం మొదలు పెట్టాలి, అలాగే ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇక తన చాప్టర్ క్లోజ్ చేసుకొని మరుగైపోవాలి. అంటే యోహాను కారణ జన్ముడు, ఒక ఉద్దేశం చేత పుట్టించబడిన వాడు. అది పూర్తయినప్పుడు యోహాను అదృశ్యమయ్యాడు. ఓకే, తర్వాత ప్రభు లైన్లోకి వచ్చి ఈయన వెల్లడయ్యాడు. యోహానే చెప్పాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ముందొచ్చి ప్రభుకి మార్గం సరళపరిచింది ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాన్. బాప్తిస్మమిచ్చు యోహాన్, అసలు నువ్వు ఎందుకు పుట్టావు? ప్రభు త్రోవలు సరళం చేయడానికి పుట్టాను, ప్రభు మార్గాలు సిద్ధపరచడానికి పుట్టాను అని చెప్తాడు. మోషే నువ్వెందుకు పుట్టావు అంటే, నా జనులను బానిస సంఖ్యలలో నుంచి బయటికి తీసుకొని రావడానికి పుట్టాను. శాంసన్ నువ్వెందుకు పుట్టావు అంటే, ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలును కాపాడునట్లు నేను పుట్టాను. న్యాయాధిపతులను పుట్టించాడు అని రాస్తుంది. అనేక మంది న్యాయాధిపతులను పుట్టించి వారిని కాపాడుకుంటూ వచ్చాడని రాస్తుంది. అంటే ఈ న్యాయాధిపతుల జన్మ కారణ జన్మ. ఇలాగా వాళ్ళ జన్మలే కాదు, మోషే, యోసేపు, యోహాను, న్యాయాధిపతులు వీళ్ళే కాదు, ఈ భూమి మీద ఉనికిలోకి వచ్చిన ప్రతి ఒక్కటి జన్మ వెనుక ఆయన కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏ ఒక్కరిని కూడా ఆయన అనవసరంగా సృష్టించలేదు. ఆయన అనవసర పనులు చేసేవాడు కాదు. ప్రతి మనిషి మీద ఒక ఉద్దేశము, ప్రతి మనిషి జీవితం వెనక ఒక ప్రణాళిక దేవునికి ఉంది. ముందు చెప్పిన ఈ 3 విషయాల్లో మనం దేవునికి సమీపంలోకి వచ్చినప్పుడు, అంటే ఆయన మహిమను ప్రచురం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆయనతో సహవాసం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు, ఆయన ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, ముందు నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడతావు, ఆయనతో గడపడం మొదలు పెడతావు. ఎప్పుడైతే ఆయనకు అందుబాటులోకి వచ్చావు, ఆయన దగ్గరలోకి వచ్చావు, అప్పుడు ఆయన ఇక్కడ నువ్వేం చేయాలో, అక్కడ నువ్వేం చేయాలో తన చిత్తాన్ని నీకు వెల్లడి చేస్తాడు. ప్రస్తుతానికి ఇక్కడున్నావు కనుక అక్కడేం చేయాలో ఇప్పుడు చెప్పడు. అక్కడికి వెళ్ళినాక అక్కడ పని అక్కడ అప్పచెప్తాడు. యజమానుడు దేశాటన వెళుతూ 3 దాసుల్ని పిలిచి, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 తలాంతులు ఇచ్చి, వీటిని పెట్టుబడిగా పెట్టి సంపాదించండి అని చెప్పి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చి ఎవడెవడు ఎంత సంపాదించాడో, దానికి ఎంత చేయాలనుకుంటున్నాడో తిరిగి వచ్చినప్పుడు చెప్తాడు. ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పలా. డబ్బులు ఇచ్చాడు, పెట్టుబడి పెట్టుకుంటారా, ఏదో మీరు చేసిందే చేసి సంపాదించండి అన్నాడు, వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు 5 తీసుకొచ్చి ఇచ్చాడు, 2 తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఆ నెక్స్ట్ అనేది అప్పుడు చెప్తున్నాడు. ఏంటంటే 5 ఇచ్చినప్పుడు 5కి 5 చేశావు, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమించాలనుకుంటున్నాను. 2 తీసుకొచ్చి ఇస్తే, 2కు 2 తీసుకొచ్చి ఇస్తే, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను కూడా నేను అనేకమైన వాటి మీద ఉంచాలనుకుంటున్నాను అని తిరిగి వచ్చినాక చెప్పాడు. 5కి 5 ఇస్తే ఏం చేస్తానో, 2కు 2 ఇస్తే ఏం చేస్తానో, ఏం చేయాలనుకుంటున్నానో తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు. వెళ్ళేటప్పుడు చెప్పాలా. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ప్రస్తుతం ఏం చేయాలో భూమి మీద ఆ పని చేయమని చెప్పాడు. జస్ట్ 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఈ పెట్టుబడిగా పెట్టుకుని ముందు ఇక్కడ చేయాల్సింది చేయండి అని చెప్పాడు. అట్లాగే మన యేసయ్య కూడా ప్రస్తుతానికి మనకి ఇచ్చినవేవో ఇచ్చి భూమి మీద మనం చేయదగ్గ పని ఏదో ఇప్పుడు మనకి చెప్పాడు, చేయించుకుంటాడు. 2వ రాకడ వచ్చింది చూడు, అప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా అక్కడ బయలుపరుస్తాడు. 1000 ఏళ్ల నీతి పాలన అయిపోయిన తర్వాత మనల్ని నీకు అక్కడ ఏ హోదాల్లో ఉంచుతాడో, మన ద్వారా ఏమేమి పనులు చేస్తాడో, విశ్వంలో, ప్రపంచంలో, దేవుని సృష్టి అంతట్లో మనం ఇంకా ఏమేం చేయాలో, ఇంకా కొత్త సృష్టి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నూతన ప్రపంచం మొదలైన వాటిలో ఇక మనం నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ చెప్తాడు. తర్వాత అన్నీ ఇప్పుడే చెప్పాడు. భూమి మీద ఉనికిలో ఉన్న మనం ప్రస్తుతం ఏం చేయాలో మనకు తెలియాలంటే మనం ఆయనకి సమీపంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎవరికి సమీపంలోకి వెళ్ళాలి? ఆ దేవునికి మనం సమీపం అవ్వటం, దేవునికి మనం సహవాసంలో దగ్గర అవ్వటం అనేది 3 సంగతుల్ని నెరవేరుస్తుంది. దేవునికి మనం సహవాసంలో ఉంటాం, దేవునితో మన దగ్గర అవ్వటం అనేది 3 సంగతుల్ని నెరవేరుస్తుంది. ఒకటి, ఆయన మహిమను నువ్వు ప్రచురం చేస్తావు. ఆయన ఆశించినట్టు ఆయన సహవాసంలో ఉన్నావు గనక తృప్తి చెందుతాడు. మూడవది, ఆయన ప్రేమించగలిగితేనే నువ్వు ఆయన దాకా వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు గనక ఆయన సహవాసంలో ఉన్న నీ ప్రేమని కూడా ఆయన గుర్తిస్తాడు. నన్ను ప్రేమించింది కాబట్టే కదా నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది. నన్ను ప్రేమించాడు కాబట్టే కదా నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. నేనంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా నా సహవాసంలో ఉన్నాడు, లేకపోతే ఉన్నాడు కదా. దీనివల్ల నీలో ఉన్న 3 సంగతులు దేవునికి అర్థమవుతాయి. అది దేవుని సంతోషానికి కారణమైద్ది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి. అలాగ మనం ఆయన సమీపించినప్పుడు, లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం సమీపించినప్పుడు, మనం ఏం చేయాలో అనేది ఆయన తప్పకుండా మనకు బయలుపరుస్తాడు. భక్తులకు అలా బయలుపరిచాడు. దేవుణ్ణి సమీపించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన చిత్తాన్ని తెలియజేసినట్టు లేఖనాల్లో స్పష్టంగా రాసుంది. అర్థమైందా?